ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి మా బేబీ నేమింగ్ సెరమనీ అనమాట. ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయితే జరిపించాము. ఆ తర్వాత బేబీ నేమ్ సెరమనీ జరిగిన తర్వాత హోమం అయితే జరిగింది. ఈ రోజు ఆ వీడియో అనమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తప్పకుండా లైక్ అయితే చేయండి. నేను వచ్చేసి రియల్ వీడియోనే పెట్టేస్తున్నానండి. స్కిప్ చేయకుండా వీడియో అండ్ వర్క్ అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో అయితే. మీ చేతిలో ఉన్న పూలు మీ ఎదురుగా ఉన్నటువంటి పసుపు హరిద్రా గణపతి ఉన్నాడు, ఆయన దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత తలలో ఒక పువ్వు పెట్టండి. పూజ చేసేటప్పుడు పువ్వులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూసారు కదా, పూజారి కూడా పర్టికులర్ గా చెప్పారు ఖచ్చితంగా పూలు అయితే పెట్టండి అని. గంధం అంటే విష్ణు. ఓం భూభువం స్వహం మహాంజనః తపః గోరి స్వర్గం మాట యావాలి పెసగాలి సమస్తలు భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం. ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే జరిగిందండి. పూజ స్టార్ట్ అయిందనమాట. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు అంతగా ఫ్రెష్ అవ్వలేదు. ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః, నైరుతయే నమః, వారుణ్యాయ నమః, వాయవ్యాయ నమః, కుబేరాయ నమః, ఈశాన్యాయ నమః, ఇంద్రాయ నమః, ఊర్ధ్వపురుషాయ నమః, అధోపురుషాయ నమః. నమస్కారం చేసుకోండి. చేతులు తీసుకోండి. అస్మతు పుస్తకస్య జగనకాలే పుష్టికా నక్షత్ర అనుగ్రహ. ఇక్కడ వీళ్ళు ప్రత్యేకంగా జపాలి అని సపరేట్ గా పూజలు అయితే చేస్తున్నారండి. అందుకని వాళ్ళకి మేము తాంబూలం అయితే ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ తర్వాత పూజ కంటిన్యూషన్ ఉంటుంది. మేము శివలింగానికి పూజ, శివుడికి అయితే పూజ చేస్తున్నామండి. ఆ శివుడిని కూడా వీళ్ళు మట్టితోటే వీళ్ళే చేశారనమాట. చేసి ఆ తర్వాత దానికి పూజ చేపిస్తున్నారు మనకి. శివలింగ తాకునా ఒక్క పిల్లవాడికి పెట్టండి అమ్మా, తర్వాత అందరూ పెట్టుకోండి. ఓం కపాలిని నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణి నమః, ఓం కట్వాణి. ఇక్కడ టెంకాయ కొట్టడానికి నేను పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదండి. పూజారు కూడా జోకులేస్తున్నారు. ఫైనల్గా ఏమైందంటే ఇంకా నా వల్ల కావట్లేదని లాస్ట్కి ఇంకా మా హస్బెండే పగలు పెట్టేశారు. ఇంకా పూజారి కూడా సరే ఇచ్చేసేయి అని చెప్పి అన్నారు. మా హస్బెండ్ కొట్టగానే ఒక్కసారికి పగిలిపోయిందండి. అలా ఎలా పగిలిపోయిందో తెలియట్లేదు. నేను ఎంత ట్రై చేసినా నాకు మాత్రం అస్సలు పగలలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి నేమ్ డిస్కషన్ అయితే జరుగుతుందండి. యాక్చువల్గా మేమైతే 2 నేమ్స్ అనుకున్నాం అనమాట. ఆ 2 నేమ్స్లో మీనింగ్ ఏదైతే బాగుంటుందో, ఆ బేబీకి ఏదైతే మంచిగా ఉంటుందో దాన్ని ఫిక్స్ అవుదామని పూజారిని అయితే అడుగుతున్నాము. పూజారి చెప్పాడనమాట మీనింగ్. ఇంకా మీరే డిస్కస్ చేసుకొని ఒకటి ఫైనలైజ్ చేసేసుకోండి అని చెప్పి అన్నారనమాట. ఇంకా మా తమ్ముడితో కూడా అదే అడుగుతున్నాం, మనం ఏది అనుకున్నామో అది ఫిక్స్ అవుదామా, వేరేది ఏదైనా ఫిక్స్ అవుదామా అనేసి. ఇంక పూజారి ఉండి చిన్నగా డిస్కస్ చేసుకోండి, ఎవరికి చెప్పగాకండి, గట్టిగా మాట్లాడుకోకండి అని చెప్పి చెప్పాడనమాట. ఇంకా మేము ఫైనల్గా ఒకటైతే ఫిక్స్ అయ్యాము. అండ్ మేము వచ్చేసి నా నేమ్లో కానీ మా హస్బెండ్ నేమ్ అంతా వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. అందుకని చెప్పి స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి నేమ్ పెట్టి తర్వాత మేము ఏదైతే నేమ్ అనుకున్నామో అది పెట్టేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా నేమ్ సెరమనీ ఇప్పుడు కంటిన్యూషన్గా జరుగుతుంది.
నేమింగ్ ఎలా పెడతారో మీ అందరికి కూడా తెలుసు. బియ్యంలో రాపిస్తారు. మనం ఏదైతే నేమ్ అనుకుంటున్నామో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు జరుగుతుంది. అండ్ పూజారే మనకి నేమ్ కూడా రివీల్ చేస్తాడు. నేను రియల్ అండ్ రా వీడియో అయితే ఈరోజు రిలీజ్ చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా వీడియో అండ్ వరకు అయితే చూడండి, ప్రాసెస్ కూడా చూడండి. నామకరణాఖ్యం కర్మ కరిష్యమాన తదంగత్వేన తదాధౌ సుజ్యం. మమ్మీ అయితే ఇంకా బేబీని తీసుకొచ్చేసిందండి. బేబీ నవ్వుల్లో పడుకో ఉన్నాడు. అలాగే బేబీకి బొట్టు పెట్టమన్నారు పూజారి గారు. ఇంకా బొట్టు పెట్టేశాను. ఇంకా ఏంటంటే నేమ్ అనేది దాంట్లో బియ్యంలో రాపిస్తున్నారు మా హస్బెండ్ చేత. అండ్ మా హస్బెండే రివీల్ చేస్తారు. మీరు చూడండి, విని మా బేబీ నేమ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. శ్రీ కులదేవత మాసనామ నక్షత్రనామ వృద్ధనామ వ్యవహార నామాని లిఖిత్వా అక్షంతలు వేసిన కామనానికి నమస్కారం చేసుకోండి. బంగారు పేరు పెట్టాను. చెప్పేసి తక్కువని నాన్న ఏం పేరు పెట్టమంటావు? మా నాన్న పేరు పెట్టరా అన్నాడు. వెంటనే మా నాన్న పేరు పెట్టేసి వెంకటేశ్వర పెట్టారు. ఆయన మొహం ఇంత వెళ్ళింది. మా నాన్న పేరు ఓం, అందులో రాయి ఓం శివాయ నమః, శివాయ నమః సిద్ధం, మళ్ళీ దాని మీద రాయి సిద్ధం, సిద్ధం నమః కృష్ణో, రాస్తూ కృష్ణో, ఎప్పుడో తెలుగులో కష్టం కదా. కృష్ణ అనంత అచ్యుత, మా వాడి పేరు అచ్యుత వెంకటేష్, అచ్యుత చక్రి వైకుంఠ జనార్దన ఉపేంద్రో యజ్ఞ పురుషో వాసు దేవ హరి యోగీశ. దంపతులు ఏదో ఒకసారి అనుకోండి, ఆ పేరు కన్ఫర్మ్ చేసుకోండి. మీరు అనుకోండి, అనుకుంటున్నారు రాయ్. రాసేయండి. తర్వాత నీ భార్య చెవిలో చెప్పు ఏం రాశావు. తర్వాత బొడ్డో నేను ఒడ్డో పడుకోబెట్టుకో. వాడి కుడి చెవిలో చెప్పాలి. కుడి చెవి ఏది? వాడు అరే నేను ఈ పేరు అని చెప్పాడు. 3 సార్లు చెప్పాలి. చెప్పావా? చెప్పిన తర్వాత చేసుకోండి. సభలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అని చెప్పు. నా యొక్క కుమారుడి ఈ రోజు నుంచి వ్యావహారిక నామము, ఇప్పుడు నువ్వేదైతే పేరు అనుకున్నావో 3 సార్లు పెద్దగా చెప్పాలి. ఇంకోసారి అందరూ చప్పట్లు కొట్టండి. తర్వాత అందరూ వచ్చి వెంకట ఆద్విక్ అని చెప్పేసి పిల్లవాడి నెత్తి మీద 2 అక్షింతలు వేయండి. అందరూ రండమ్మా, పేరు చెప్పి వెంకటాద్విక్ శతమానం భసరాయి. అందరూ రండి. అందరూ కూడా పేరు చెప్పి పిల్లవాడి నెత్తి మీద శతమానం భవతి చేస్తూనండి. కొంచెం అక్షింతలు కుప్పలు పోయి వాకండి. 2 వెంకటాద్విక్, వెంకటాద్విక్. అందరూ కూడా అక్షింతలు వేయండి. వేసిన తర్వాత అమ్మా వీళ్ళ మీద కూడా వేయాలమ్మా. ఓం శతమానం ఉంటే ఇప్పుడు తీసుకురండి. శతమానం బహుశరాయ పురుషేంద్రియ ఆయుష్ ఎందుకు వాడికి అప్పటిదప్పుడే ఎప్పటిదప్పుడే అది రోజు అన్నం తిన్నా. ఈ పేరు ఎన్ని ఎకరాలు ఉంది? ఏమి లేదా? సరే ఉంటే ముందే మాట్లాడుకుంటే అమ్మ అందరూ ఆ తాంబూలాలన్నీ కూడా ఒకరి నుంచి తీసుకోండి. శ్యామ్ గారు తన స్నేహితుడి యొక్క పుత్రుడి వెంకట ఆద్వి నామకరణోత్సవ సందర్భంగా ఆశ ఎవరికి ఇచ్చారు? మీరు వీళ్ళకి ఇచ్చారా? పిల్లగాడి బుడ్డోడికి ఇచ్చారా? బుడ్డోడిని ఆశీర్వదించి ఇచ్చినటువంటి
పట్టు చీన చిదాంబరం. ఓం శతమానం భవతాయ పుష్పేంద్రియాయ శివేంద్రియ ప్రతిష్టతే. తర్వాత నాయనమ్మ. నీ పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ నీ పేరు భాగ్యమ్మ. నాయనమ్మ తాతయ్య దంపతులు ఎవరికి ఇస్తున్నావు? మనవడైనటువంటి వేంకట ఆద్వికి ఆశీర్వదించినటువంటి సున్నామ కంఠాభరణము. ఆద్విక్ నామకరణోత్సవ సందర్భంగా ఆశీర్వదించి ఇచ్చినటువంటి సున్నాభరణములు. శబరిగిరీష్ దంపతులు స్నేహితుడి యొక్క కుమారుడి నామకరణోత్సవ సందర్భంగా వేంకట ఆద్వికిని ఆశీర్వదించి ఇచ్చినటువంటి పట్టు చీన చిదాంబరములు అక్షతలు వేయండి. ఆద్వికి ఆశీర్వదించి ఇచ్చినటువంటి పట్టు చీన సున్నామ కంఠాభరణములు శతమానం ఆయుష్ శివేంద్రియే ప్రతిష్టతి. చిన్నప్పుడు చెప్పు చెప్పు. ఉదయం పుడితే రాత్రి నిద్రపోడు, రాత్రి ఉదయం కూడా నిద్రపోతాడు. వెంకట ఆత్మిక ఓం శతమానం భవతాయ పుష్పేంద్రియాయ శివేంద్రాలమ్మ. పిల్లవాడేటువంటి స్నేహితురాలు వాసు మేనల్లుడి నామకరణోత్సవ సందర్భంగా బహుగురించిన కంఠాభరణము సువర్ణ అంగుళీ. ఉంగుడు చెప్పాలే, అంగుళించమని చెప్పా. గుడి చేసి ఉంగర ఊరికా తగిలించి ఉంగరపోయాను అంతే ఇక్కడ తగిలించి. అది వెరీ గుడ్. కొడుకుని వేంకట ఆద్వికిని ఆశీర్వదించి శివేంద్రియ ప్రతిష్టతు. అవన్నీ పక్కన పెట్టుకోండి. హోమంలో రెడీ చేసుకోండి. ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి ఇంకా హోమం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా అప్పుడే నేను కొంచెం బాదం పాలు అయితే తాగాను, అలాగే బేబీకి మిల్క్ ఇచ్చేసి ఇంకా కూర్చున్నాం అనమాట. ఇట్లా 1:30 వరకు అయితే పూజ జరిగింది, చాలా బాగా జరిగింది. ఇంకా కంటిన్యూషన్ చూసేయండి. నేను చాలా రియల్ అండ్ రా వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చెప్పండి రామచంద్ర ప్రభు బాగా వచ్చారు. వీడియో తీసేవాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుందండి. ఏమైందంటే నేను స్టాండ్కి పెట్టి ఫిక్స్ చేశాను. కూర్చున్నప్పుడైతే క్లియర్గా వచ్చింది, కానీ నుంచున్నప్పుడు ఏంటంటే పైన తలకాయ అనేది ఎగిరిపోయింది అనమాట. ఇంకా తప్పలేదు, ఇంకా మనకి తీసేవాళ్ళు లేరు కాబట్టి ఇంక మా తమ్ముడు ఉంటే ఫుల్ బిజీ ఉండే పనుల్లో, ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇట్లాగే చూపిస్తున్నాను అనమాట. ఇంకా హోమం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హోమం అయిపోయిన తర్వాత అందరూ కూడా వచ్చేసి హోమంలో అవి ఉంటాయి కదండి, అవి అయితే వేశారనమాట. వాటిని
కర్రలు అనకూడదంటే పూజ టైంలో వేరే ఏదో అనాలని చెప్పారనమాట పూజారి. ఇంకా అందరూ వచ్చేసి వేసేసారు. ఆ తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము. చాలా వరకు భోజనాలు అయిపోయినాయి, ఎందుకంటే మనం గెస్ట్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోనే తింటాం కాబట్టి. ఇంక ఇప్పుడైతే టెంకాయ కొట్టేశారు నీట్గా. ఎప్పుడైనా టెంకాయ కొట్టినప్పుడు మనము బలిస్తున్నప్పుడు మాత్రం, అంటే ఇట్లాగా వేస్తున్నప్పుడు బొట్లు అయితే పెట్టాలంట, లేకపోతే బొట్లు పెట్టుకోకూడదంటే. చాలామంది ఇంట్లో కూడా టెంకాయ కొట్టుకున్నప్పుడు బొట్లు పెట్టుకుంటారు. ఆ మిస్టేక్ మీలో ఎవరైనా చేస్తుంటే మాత్రం అస్సలు చేయకండి. ఇంకా పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇంకా నేను వెళ్ళి లంచ్ ఏంటో కూడా చూపించేస్తాను మీకు. పూజ అని చెప్పేసి మేము పప్పు సుక్కి అయితే పెట్టామండి. ఇది స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా ప్రిఫర్ చేసాము. ఇది వచ్చేసి మనకి వడ అనమాట. ఇది దోసకాయ పచ్చడి అండ్ పన్నీర్ కర్రీ అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది, గెట్స్ అందరూ అయిపోయారు కాబట్టి. ఇది పుల్కా. అండ్ తర్వాత బగారా రైస్ పెట్టాము. అందరూ వెజిటేబుల్ రైస్ పెడతారు, బట్ కొంచెం వెరైటీగా బగారా రైస్ పెట్టాము. ఇది వచ్చేసి పెరుగు చట్నీ అండ్ బగారా రైస్లోకి కొంచెము కర్రీ అనమాట. ఇది వచ్చేసి గోబీ 65, ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై అనమాట. ఇది పప్పు అండ్ ఇది వచ్చేసి గుత్తు వంకాయ చేపించాము. అండ్ ఇది వచ్చేసి వైట్ రైస్ అనమాట. అండ్ ఇది వచ్చి సాంబారు, ఇంకా రసము, ఇవన్నీ కామన్ ఉంటాయి కదండి వెజ్ అంటే. ఇంకా ఒడియాలు అయితే పెట్టాము, ఇంకా బనానా అండ్ పెరుగు ఉంది. అండ్ ఇంకొచ్చి ఐస్ క్రీమ్ కూడా ఉందండి. ఐస్ క్రీమ్ వచ్చేసి పక్కన వేరే దగ్గర ఉంది. ఇంకా గెస్ట్ అందరూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఇంకా మేము లాస్ట్లో వచ్చి తింటున్నాం అనమాట. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసి లోపల వచ్చేసాను. బేబీ ఒక్కడే ఉన్నాడని బేబీ దగ్గర అయితే కూర్చొని రిలాక్స్గా అయ్యాను అనమాట. వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.